నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వివాదాలు, విధ్వంసాలు, విద్వేషాలు, యుద్ధాలు, సుంకాలు, మారణహోమాలు, కేకలు, ఆర్తనాదాలు అన్నింటికీ మించి అంతర్జాతీయ అనిశ్చితులు. వీటన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే చిన్న పిల్లాడి వేళ్లైనా చూపించేది డొనాల్డ్ ట్రంప్ వైపే. మిత్ర శత్రు దేశాలనే తేడా లేకుండా అన్నింటిపై విరుచుకుపడుతున్నారు ట్రంప్. ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే ఇంకోవైపు యుద్ధాలకు కాలు దూవుతున్నారు. ఆయన విధానం ఏంటో, ఎప్పుడు ఎలా ఉంటారో, ఏ క్షణాన ఏ నిర్ణయాలు తీసుకుంటారో, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో బహుశా ఆయనకు కూడా తెలియకపోవచ్చు. ఇలా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే అత్యంత వివాదాస్పద నేతగా మారారు ట్రంప్. వలసలు మొదలు నిన్నటి గ్రీన్లాండ్ వరకు ఆయన నిర్ణయాలన్నీ అగ్గిరాజేసినవే. ఏడాదిలోనే ఇంతటి అలజడులకు ఏకైక కారణమైన ట్రంప్ మిగిలిన 3 ఏళ్ల పాలన పరిస్థితి ఏంటి? ఆయన రాజేసిన అగ్గి ప్రపంచాన్ని ఎటువైపు తీసుకెళ్తోంది? ఇలానే కొనసాగితే అగ్రరాజ్య పరువు గంగలో కలిసినట్లేనా? పెద్దన్న పాత్ర గతమైపోతుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ గారు, విశ్రాంత సైనికాధికారి; సుబ్బారావు గారు, అంతర్జాతీయ మరియు వాణిజ్య వ్యవహారాల నిపుణులు; మేడిశెట్టి కళ్యాణ్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల పరిశోధకులు. ఒబెరాయ్ గారు, అంతా నేనే, నన్ను ఆపేదెవరు అన్నట్లుగా ఏడాది కాలంలో అత్యంత వివాదాస్పద నేతగా ట్రంప్ మారిపోయారు. అసలు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయన విధానం ఏమనిపిస్తుంది అసలు చూస్తుంటే? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రేక్షకులందరికీ జై హింద్ సార్. సంవత్సరం అయింది సార్ మీరు అన్నట్టుగా ట్రంప్ గారు వచ్చి. నాది ఒక అభిప్రాయం సార్, మేబీ ఐ మే గో రాంగ్, బట్ నేను అనుకోవడం ఆఫ్టర్ 3 years ట్రంప్ విల్ ఫైండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద జైల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సార్. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక రాష్ట్రపతిగా ఉన్నాడు కాబట్టి ఎవరు ఆయనకి ఎదురు జవాబు చెప్పలేకపోతున్నారు కాబట్టి ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది. కానీ ఖచ్చితంగా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత 100% ఇది హిస్టరీ చూస్తుంది సార్, ఆయన జైలుకి వెళ్ళడం మాత్రం ఖాయం. ఎందుకంటే నచ్చింది నచ్చినట్టు ఇంటర్నేషనల్ లాకి ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా ఆయన ప్రవేశిస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్ళడం మాత్రం ఖాయం సార్. రెండో విషయము, హీఈస్ నాట్ ఎ పొలిటికల్ లీడర్ సార్, హీఈస్ అ బిజినెస్ మ్యాన్. అమెరికా సిటిజన్స్ ఒక లీడర్ని ఎంచుకోలేదు సార్, ఒక బిజినెస్ మ్యాన్ని ఎంచుకున్నారు. ఆయన ప్రతిదానికి నాకు ఇది కావాలి, అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కానీ ఇది ఒక ఇంటర్నేషనల్ సిస్టంలో సాధించాలి అన్న విషయం ఆయన మర్చిపోయాడు సార్. మర్చిపోయాడంటే ఆయనకు తెలుసు నేను మళ్ళీ ఇంకోసారి రాష్ట్రపతిగా నేను రాలేను అన్న క్లారిటీ ఆయనకు ఉంది. కాబట్టి మిగిలిన 3 సంవత్సరాల్లో ఏదో ఒక విధంగా ప్రెషర్ పాలిటిక్స్ ప్లే చేస్తూ దేశాల మీద ప్రెషర్ సృష్టించి వాళ్ళతో ఆర్థికంగా బిజినెస్ పర్స్పెక్టివ్ లో తనకి తన ఫ్యామిలీ మెంబర్స్ కి కావాల్సిన బిజినెస్ ప్రపోజల్స్ అన్ని లైఫ్ లాంగ్ ఒక నిధికి ఒక దారిలాగా చూపించుకొని ఆయన ఇవన్నీ చేస్తున్నాడు సార్. ఖచ్చితంగా అందుకే నేను చెప్తున్నాను, 3 years అయిపోయిన తర్వాత ట్రంప్ విల్ ల్యాండ్ డెఫినెట్లీ ఇన్ జైల్. అండ్ మీరు అన్నట్టుగా మిత్రులు లేకుండా, శత్రువులు లేకుండా అందరినీ ఒకేలాగా చూస్తూ, ఒకప్పుడు యూరోపియన్ యూనియన్ ని టచ్ చేయాలి అంటే అమెరికాను దాటుకుని రావాలి. అలాంటిది ఈ రోజు యూరోపియన్ యూనియనే అమెరికాతో భయపడుతుంది అంటే దానికి కారణం ట్రంపే సార్. సో ఖచ్చితంగా మనకి యాజ్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్ దొరికింది ఒక పొలిటికల్ లీడరో స్టేట్స్మెన్ కాదు, ఒక ప్యూర్ సెల్ఫిష్ బిజినెస్ మెన్ మాత్రమే సార్. ఓకే సార్. సుబ్బారావు గారు, ఇప్పుడు పదవీ బాధ్యతలు చేపట్టినటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అక్రమ వలసల పేరుతోటి దానికి సంబంధించి అందరినీ అక్కడి నుంచి డిపోర్ట్ చేయడం మొదలు, ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ మాకు కావాల్సిందే అని చెప్పి ఇంతటి టెంపర్తనం అసలు ఆయనకి ఎందుకు వచ్చింది? ఇదంతా ఆయన ప్రవర్తన చూస్తుంటే అంతు చిక్కడం లేదు ఎవరికి. అసలు ఆయన చేస్తుంది ఏంటి? ఆయన ప్లాన్స్ ఏమై ఉండొచ్చు? నమస్కారం. ఒబెరాయ్ గారు చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ గారు ఒక సాంప్రదాయ రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, టీవీ సెలబ్రిటీ, తర్వాత రాజకీయ నాయకుడు అయ్యాడు. అందుకనే అతని ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డిప్లొమసీ కన్నా డీల్ మేకింగ్ లోనే అతను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. విధానాల కంటే ఒత్తిడి రాజకీయాలని అతనికి ఇష్టం. ట్రంప్ తాలూకా మూల సిద్ధాంతం ఏంటంటే అమెరికా ఫస్ట్, అంటే అమెరికా ప్రయోజనాలే ప్రధానం, మిత్ర దేశాలు కూడా అమెరికా మీద ఆధారపడాలి, అంతర్జాతీయ సంస్థలు అమెరికాకి లాభం ఇస్తేనే అవసరం. ఇది గ్లోబలైజేషన్ కి క్వైట్ ఆపోజిట్. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా గ్లోబలైజేషన్ వైపు అడుగు పెడుతూ ఉంటే ఇతను మళ్ళా పాత పద్ధతైన నేషనలిజానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. కొన్ని అతను తీసుకున్న
అంశాలు చాలా హాస్యాస్పదంగా ఉంటున్నాయి. పర్టికులర్ గా వలసల కోణం మీరు చెప్పారు. అక్రమ వలసలు, దీనివల్ల నేరాలు, భద్రతా ముప్పు అని చెప్తున్నాడు. తర్వాత అమెరికన్లకు ఉద్యోగాలు ప్రమాదంలో పడుతుంది అని ఆయన వాదనిస్తున్నాడు. కానీ అసలు వీటన్నిటికన్నా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అక్కడ అమెరికన్స్ కి నేనే మీ రక్షకుణ్ణి అనే ఒక ఇమేజ్ ఇద్దామని అనేది అతని ఉద్దేశం. ఇది పాలసీ కన్నా పొలిటికల్ నెరేషన్, ఇది ఒక రాజకీయ లబ్ధి గురించి ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య అమెరికన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఒక డేటా ప్రకారం అమెరికాలో ఇచ్చే వెల్ఫేర్ స్కీములు వాడుకుంటున్న నాన్ అమెరికన్ కంట్రీ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఏ కంట్రీలు వాళ్ళు డిపెండ్ అవుతున్నారని చూస్తే ఫస్ట్ టాప్ 75 కంట్రీస్ లో ఇండియా ఎక్కడా లేదు. కానీ అతను వలసల వ్యూహం చూస్తే అన్ని కంట్రీస్ మీద ఒకే రకంగా చేస్తున్నాడు. తర్వాత రెండో విషయం గ్రీన్లాండ్ అంశం. ఇది అకస్మాత్తుగా అనిపించిన చాలా ప్లానెడ్ గానే చేస్తున్నాడు. ఇది ఏంటంటే భూ కబ్జా కాదు, భావోద్వేగం కాదు, ఇది ఒక జియో పొలిటికల్ క్యాలిక్యులేషన్ లో వెళ్తున్నాడు. ట్రంప్ చేస్తుంది ఏంటంటే దూకుడైన మాటలు, దానివల్ల ఏంటంటే ఒక స్ట్రెస్, ఒక ఒత్తిడిని సృష్టించడం, అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల అవతల దేశాలు బార్గెనింగ్ కి రావడం, మిత్ర దేశాలపై కూడా విమర్శలు చేయడం, ఖర్చు భారం తగ్గించుకోవడం, నేను ట్యాక్స్లు వేశాను, నేను టారిఫ్లు పెంచాను, దానివల్ల అమెరికాకి లాభం అని. కానీ అమెరికాలో ఎవరికీ లాభం లేదు, అమెరికన్ సిటిజన్స్ అందరూ కూడా బాధపడుతున్నారు. అయితే అతనిది ఇంకొక గ్రీన్లాండ్ వ్యవహారంలో ఆయన మాట్లాడేది ఏంటంటే ఇప్పటి వరకు అమెరికా గత 200 సంవత్సరాల్లో 5 ప్రాంతాలను కొనుగోలు చేసింది, రష్యా నుంచి, ఇటలీ నుంచి, మెక్సికో నుంచి, స్పెయిన్ నుంచి. అదే విధంగా గ్రీన్లాండ్ కూడా పర్చేస్ చేద్దామని అతని అభిప్రాయం. కానీ అది జరిగింది 1803 నుంచి 1917 మధ్యలో జరిగే కానీ 2000 సంవత్సరంలో ఎక్కడా ఏమీ జరగలేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక అంతర్జాతీయ ఒత్తిడి, ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన వ్యక్తి మీద చాలా చిన్న చూపుగా ఈ రోజు ఈ చిన్నపిల్లల్ని అడిగినా అతని గురించి కామెంట్ చేసే స్టేజ్ కి అతను దిగజారిపోయాడు అనిపిస్తుంది. ఓకే సార్. కళ్యాణ్ గారు, ఇప్పుడు అగ్రరాజ్య అధ్యక్షుడు అంటే అందరూ ప్రపంచానికి పెద్దన్నలాగా ఒక గౌరవిస్తారు. అలాంటి ప్రపంచ దేశాలు అలాగే ఆపద్బాంధవుడికి కూడా చూస్తుంటాయి అమెరికా అంటే. అలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఆ పెద్దన్న పాత్రకి, ఆ విధానానికి పూర్తిగా నీళ్లు వదిలేరని చెప్పొచ్చా? పెద్దలందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్ స్ట్రక్చర్ని మార్చుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా లిబరల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెద్దన్నగా ప్రవర్తిస్తూ యునైటెడ్ నేషన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో అవ్వచ్చు, లేదా ఐక్యరాజ్య సమితిలో ఉన్న వివిధ ఆర్గాన్స్ని డెవలప్మెంట్ అవ్వచ్చు, ప్రపంచానికి ఈరోజు మూలంగా ఉన్న గ్లోబలైజేషన్ తీసుకురావడంలో అవ్వచ్చు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే వ్యవస్థ డిక్టేటర్గా మారిపోతే అక్కడ ప్రజలకి స్వేచ్ఛనివ్వడం కోసం, డెమోక్రసీ కోసం పోరాటం చేయవచ్చు, లేకపోతే ఎక్కడ తీవ్రవాదం ఉంటే అక్కడికి వెళ్ళి తీవ్రవాదం ప్రపంచానికే ముప్పు అని చెప్పి దాన్ని వంచడానికి అవ్వచ్చు. ప్రతి విషయంలో కూడా అమెరికా పెద్దన్న పాత్ర పోషించుకోవడం ముందడుగు వేసింది. అయితే డొనాల్డ్ ట్రంప్ MAGA మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక పాలసీని తీసుకొచ్చారు ఎలక్షన్ క్యాంపెయిన్లో. తన క్యాంపెయిన్ మొత్తంలో కూడా ఆయన చెప్పింది ఏంటి అంటే ఓటర్స్ని అట్రాక్ట్ చేసింది ఎలాగా అంటే కేవలం అమెరికాని మళ్ళీ నేను ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకువెళ్తాను అని ఆయన అన్నారు. దీనికి ఆయన ఏం చేశారంటే గత చరిత్రలో అమెరికా ఎలాగైతే రెండవ ప్రపంచ యుద్ధంకి ముందు ఎలాగైతే ప్రపంచంలో చాలా విషయాలు, ప్రపంచ రాజకీయ వ్యవహారాల్లో కానీ అంతర్జాతీయ వ్యవహారాలు కానీ చాలా వ్యవహారాల్లో అమెరికా వెనకే ఉంది. ఎవరికైనా సరే మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు వుడ్రో విల్సన్ వచ్చినప్పుడు మాత్రమే ప్రపంచానికి అమెరికా గురించి బలంగా తెలిసింది. కాకపోతే అంతకుముందు వరకు అమెరికా తమ యొక్క డెవలప్మెంట్ పైన ఫోకస్ మాత్రమే చేసింది. సో తాను ఏం చేశారంటే రియలిస్టిక్ థింకర్గా, అంటే ఒక నియో రియలిస్టిక్ థింకర్ ఎలా ఆలోచిస్తారంటే తమ దేశంలో తమ దేశ ప్రయోజనాలు, తమ దేశ యొక్క భద్రత, తమ దేశ యొక్క అభివృద్ధి అని ఒక ట్రెండ్ని బయట తీసుకొస్తూ ఉంటారు. సో డొనాల్డ్ ట్రంప్ దాంట్లో కొంత ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు అంతే. ఇప్పటి వరకు మనం చూసిన అమెరికా యొక్క రాజకీయ కోణాల్లో లేదా అంతర్జాతీయ వ్యవహారాల్లోకి డొనాల్డ్ ట్రంప్ గతంలో అమెరికా ఉన్న పద్ధతులు తీసుకొస్తున్నారు. అయితే గతం అనేది గత 100 సంవత్సరాలుగా మనం చూడలేదు కాబట్టి వుడ్రో విల్సన్కి ముందు ప్రపంచంలో ఏ అమెరికా రాష్ట్రపతి కానీ ప్రపంచ వ్యవహారాల్లో తలకాయ పెట్టింది అక్కడ లేదు కూడా. అయితే ఈ క్రమంలో అతను ఏం చేశారంటే కొన్ని విషయాల్లో ఓటర్స్ని బాగా అట్రాక్ట్ చేశారు.
ముఖ్యంగా అమెరికా నిర్వహిస్తున్న కొన్ని మిలిటరీ క్యాంపులు ఆఫ్ఘనిస్తాన్లో అవ్వచ్చు, మరికొన్ని దేశాల్లో అవ్వచ్చు, ఇవన్నీ మనకి వ్యవస్థ ఖర్చు ఎక్కువ అని, ఆఫ్ఘనిస్తాన్లో ఏదో ప్రమాదం జరిగితే మనకేమైందని చెప్పి ఆయన కొంతమందిని కన్విన్స్ చేయగలిగారు. అలాగే యుఎస్ ఎయిడ్ అనేది ముఖ్యంగా ఎల్జీబీటీ కమ్యూనిటీకి ఫండింగ్లు ఇస్తుందని, కన్వర్షన్స్ ఆపరేషన్ చేస్తుందని చెప్పి కన్విన్స్ చేయగలిగారు. ఈవెన్ యూనివర్సిటీస్లో కూడా అలాగే జరుగుతుందని కన్విన్స్ చేయగలుగుతున్నారు. ఆయన యొక్క ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పనిలో మరొకటి ఏంటంటే, గ్రీన్లాండ్ చుట్టూ కూడా అమెరికా దగ్గరలో ఉన్న గ్రీన్లాండ్ చుట్టూ కూడా రష్యా ఐస్ బ్రేకర్, న్యూక్లియర్ ఐస్ బ్రేకర్స్ని వాడుతుంది. రష్యా చైనా సహాయంతో అక్కడ ఒక రూట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది, అక్కడ క్రిటికల్ మినరల్స్ని దోచుకుంటుంది, అక్కడ రష్యా మరియు చైనా యొక్క ఉనికి పెరుగుతుంది. కెనడాకి క్యాపబిలిటీస్ లేవు, గ్రీన్లాండ్కి శక్తి లేదు, మనం ముందడుగు వేయాలని ముందుకు వెళ్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ కొంతమందిని కన్విన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన్ని పూర్తిగా బ్లేమ్ చేయడానికి ప్రస్తుతానికి మనం జస్టిఫైగా చూడలేం, ఎందుకంటే అతనికి కొంతవరకు లెజిటిమసీ కనిపిస్తుంది. అయితే దీనిపైన బదులు ఎలా ఉంటుంది, దీనిపైన కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది మనం ముందుగా చర్చించుకున్నాం. కాబట్టి దానిపైన ఇప్పుడు నేను మాట్లాడుకుందాం అనుకోవట్లేదు సార్. ఓకే సార్. ఒబెరాయ్ గారు, ఇప్పుడు ట్రంప్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే యుద్ధాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన చాలా శ్రమించి 8 నుంచి 8.25 యుద్ధాలు ఆపాను అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, పదే పదే చెబుతూనే ఉన్నారు. అసలు ఆయన చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత? యుద్ధ విరమణ ఒప్పందాలు ట్రంప్ రోల్ ఏంటి అసలు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో స్టార్ట్ చేస్తేనే మన భారత ప్రధాని మోదీ గారు దాదాపు ఒక 50 సార్లు చెప్పుకుంటారు, మనకి పాకిస్తాన్ కి ఆపరేషన్ సింధూర్ లో మనం ఐస్ బ్రేక్ అయ్యింది. పాకిస్తాన్ డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ నుంచి మాకు డైరెక్ట్ రిక్వెస్ట్ వస్తేనే మేము సీజ్ ఫైర్ ప్రకటించాము. దీంట్లో అమెరికా రోల్ ఎటువంటి రోల్ లేదు అని చాలా స్పష్టంగా అని చెప్పారు సార్. ఇప్పుడు ట్రంప్ ఎలా అయిపోయిందంటే సార్, ఇంతకు ముందు కూడా మనం చూసాం, గత ఒక 2 months వరకు ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అని ఒక కొత్త పిచ్చి పట్టింది సార్ ఆయనకి. సో ఆ నోబెల్ పీస్ ప్రైజ్ కోసము నేను 7 దేశాలు 8 దేశాల మధ్యలో యుద్ధాలు ఆపాను అని చెప్పడం జరిగింది సార్. అటువైపు ఇజ్రాయెల్ పాలస్తీన్ విషయంలో కూడా అదే జరిగింది. నిన్నగాక మొన్న బెంజమిన్ నెతన్యాహు గారు చాలా స్పష్టంగా చెప్పారు, అమెరికన్ పీస్ ప్లాన్ కి నాకు ఒప్పందం లేదు, అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాతో మాట్లాడకుండా డైరెక్ట్ గా అమెరికా పీస్ ప్లాన్ ని ప్రకటిస్తుంది, నేను దాంట్లో పార్టీ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. థాయిలాండ్, కంబోడియా లాంటి దేశాల విషయంలోకి వచ్చేస్తే వాళ్ళిద్దరిని గొడవ పెట్టించిందే అమెరికా సార్. ఫస్ట్ గొడవ పెట్టించిన తర్వాత మళ్ళీ గొడవ ఆపించినట్టు నాటకం చేసి ఆ గొడవను ఆపించడం జరిగింది సార్. ఇక రష్యా యుక్రెయిన్ లాంటి యుద్ధాలకు వచ్చేస్తే ఇప్పటికీ రష్యా యుక్రెయిన్ మీద దాడి చేస్తూనే ఉంది, యుక్రెయిన్ కూడా యథావిధిగా టైం టు టైం రష్యా మీద దాడి చేస్తూనే వచ్చింది. సో ఇలాగా ప్రతి ఒక్క అంశం మనం చూసుకున్నా సరే అక్కడ ట్రంప్ సాధించింది ఏమీ లేదు సార్. రెండో విషయం ఏంటంటే సార్, ఒక పొలిటికల్ లీడర్, అమెరికా అంటే చాలా పెద్ద దేశం సార్. అమెరికాకి 300 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఇందాక కళ్యాణ్ సార్ చెప్పినట్టు 200 సంవత్సరాలు వాళ్ళు ఐసోలేషన్ లో ఉన్నప్పటికీ 1945 వరల్డ్ వార్ 2 తర్వాత అమెరికా ఇంటర్నేషనల్ అఫైర్స్ లో కలవ చేసుకోవడం స్టార్ట్ చేసింది సార్. ఒక వరల్డ్ లీడర్ అయినప్పుడు నువ్వు ఇలాంటి చిన్న చిన్న క్లెయిమ్స్ చేసుకోవడానికి వీల్లేదు. ఇది ఎలా ఉందంటే సార్, ఇంట్లో నాన్నగారు ఉంటారు, పిల్లలు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళు గొడవ నేను ఆపాను అని చెప్పేసి పొద్దున్నే లేచి అందరితో అటెండెన్స్ లో మార్క్ చేయించుకున్నట్టు ఉంది సార్. ఇది ఒక వరల్డ్ లెవెల్ లీడర్ దేశం అయినప్పుడు ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్ ప్లాట్ఫామ్ లో కానీ ఇండిపెండెంట్ గా కానీ ఒక చాలా పెద్ద రోల్ వరల్డ్ పీస్ మెయింటైన్ చేయడంలో అమెరికా పార్ట్ ప్లే చేయాల్సిందే. ఎందుకంటే నువ్వు వరల్డ్ లీడర్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నావు కాబట్టి. అందులో ప్రెసిడెంట్ ట్రంప్ కాంట్రిబ్యూషన్ కాదు, అది అమెరికన్ కాంట్రిబ్యూషన్. ఆ విషయాన్ని కూడా ఎన్నిసార్లు సార్, రష్యా కానీ, యుక్రెయిన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, పాలస్తీన్ కానీ, ఇండియా కానీ, కేవలం పాకిస్తాన్ ఒకే ఒక్క దేశము అమెరికా వాడు ఈ యుద్ధాన్ని ఆపించాడు అని చెప్పాడు. కానీ పాకిస్తాన్ వాడిని నమ్మడానికి లేదు, ఎందుకంటే వాడు డబ్బుల కోసం ఏదైనా మాట్లాడతాడు సార్. సో మీరు అన్నట్టుగానే ట్రంప్ ఏ యుద్ధాన్ని ఆపేడు అంటే దానికి ఆన్సర్ 0 సార్. ఏ యుద్ధాన్ని ట్రంప్ ఆపలేదు. ఎస్, కొన్ని విషయాల్లో కొన్ని దేశాలు, అజర్బైజాన్ లాంటి దేశాలు ట్రంప్ అంటే అమెరికా దగ్గరికి వెళ్ళి వాళ్ళ పీస్ ప్లాన్ ని వాళ్ళ సమక్షంలో చేయించుకున్నారు తప్ప అందులో కూడా అమెరికా కాంట్రిబ్యూషన్ అన్నట్టే లేదు సార్. సుబ్బారావు గారు, ఇప్పుడు యుద్ధాలు ఆపాను,
నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు నాకు, ఇకపైన శాంతి గురించి ఆలోచించను అని చెప్పి ఈ మధ్య నార్వే ప్రధానమంత్రికి ఆయన లేఖ కూడా రాశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి అమెరికా అధ్యక్షుడిని గతంలో ఎప్పుడైనా చూసాం అసలు? సార్ ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. అయితే ఒకటి గొప్పతనం ఏంటంటే, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు కాబట్టి నార్వే మీద 50% టారిఫ్ విధిస్తానని అని అర్థం లేదు. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. కాకపోతే ఇది చాలా అస్పష్టంగా ఎవరు కూడా నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్, ప్రపంచానికి చేసిన కంట్రిబ్యూషన్ బట్టి వాళ్ళకి ఇస్తారు కానీ నా అంతటి నేను మార్కెట్ చేసుకోవడం వల్ల, లేకపోతే ఏ పాకిస్తాన్ ఇంకో కంట్రీ చెప్పడం వల్ల కానీ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రాదు. ఇప్పుడు ఆయన చేస్తున్నది ఒక దురాక్రమణ, ఆక్రమించుకోవడం. ఆల్రెడీ వెనిజులాని ఆక్రమించుకున్నారు, ఇది క్లియర్ కట్ గా అవుతుంది. ఇప్పుడు గ్రీన్లాండ్ మీద కన్నేసి దాన్ని, ఇప్పుడు గ్రీన్లాండ్ ని ఒక ప్రాంతం కింద కాదు, అదేంటంటే ఒక కొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటాయి. ఆ వేలోని వాతావరణ మార్పుల్లో ఐస్ కరుగుతుంది, చాలా మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ అవన్నీ అందులోకి వస్తాయి. కాబట్టి ఆర్కిటిక్ అనేది ఒక ఫ్యూచర్ పవర్ స్టేషన్ కింద మారుతుంది. కాబట్టి ఆయన గ్రీన్లాండ్ మీద అంతగా ఇచ్చేస్తున్నారు. రెండోది ఏంటంటే, చైనా రష్యాల కోణంలో నుంచి కూడా అవి ఎక్కడ ఆక్రమించుకుంటాయని చెప్పడం ద్వారా ఆయన గ్రీన్లాండ్ ఆక్రమించుకోవడానికి ముఖ్యంగా ఆయన చేసేది ఏంటంటే, రేర్ ఎర్త్ మినరల్స్, గ్రీన్ ఎనర్జీ, ఏ డిఫెన్స్ టెక్నాలజీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రీన్లాండ్ ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసే వాళ్ళకి ఏ ప్రపంచంలో ఎక్కడా కూడా నోబెల్ ప్రైజ్ ఇచ్చిన ఘటన లేదు. ఇప్పుడు తన మిత్రదేశమైన నాటో దేశాల మీదే ఆయన టారిఫ్ విధిస్తాను, నేను ఆక్రమించుకుంటాను అంటే, బల ప్రయోగం చేస్తాను అంటే దానికి అర్థం లేకుండా ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా ముందు భయపడతాడు, తర్వాత కఠినంగా మాట్లాడతాడు, తర్వాత రాజీకి వస్తాడు. మార్కెట్లు, అతని ప్రకటనలతో మార్కెట్లన్నీ ప్రపంచం మొత్తం మీద అన్ని మార్కెట్లు కదిలిపోతున్నాయి. ఆ మీడియా అతని చుట్టూ తిరగాలి. అతని స్ట్రాటజీ ఏంటంటే, ప్రతిరోజు ట్రంప్ పేరు హెడ్లైన్ లో రావాలి, అది నెగిటివ్ అయినా పర్వాలేదు కానీ మొత్తం మీద ఆయనకి ప్రచారం రావాలి. ఈ విధంగా వ్యవహరించే వ్యక్తికి ప్రపంచంలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ వచ్చిన దాఖలా లేదు. అది ఈయనకి రాదు కూడాను. కాకపోతే నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదని ఫ్యూచర్ లో నార్వే మీద ఏమైనా దాడి చేస్తున్నా కూడా మనం ఆశ్చర్యపోం. సుబ్బారావు గారు, ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో 2 సార్లు మాత్రమే అధ్యక్షుడు అవడానికి అవకాశం ఉంది. వేరే దేశాల్లో అయితే రాజకీయ కారణాలతో వాళ్ళని ఫోకస్ ఎక్కువ చేసుకుని, నేను ఏదో చేశాను, ప్రపంచవ్యాప్తంగా మన దేశం యొక్క పాత్రను పెంచాను, లేకపోతే అమెరికాని కాపాడడానికి, అమెరికా ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నించానని చెప్పి గొప్పలు చెప్పుకొని వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా ట్రంప్కి అలాంటి ఛాన్స్ లేదు. అయినా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? సార్ ఇక్కడ ఒకటేంటి సార్, ఓబ్రాయ్ గారు చెప్పినట్టు ఇది ఆయన ఒక వ్యక్తిగతంగా తీసుకుంటున్నాడు. మొత్తం ఆయన కుటుంబం మళ్ళా ఇంకొక 5 తరాలు 6 తరాల వరకు స్ట్రాంగ్ గా అమెరికాలో ఉండేటట్టు అతని వ్యాపారాన్ని చేసుకోవడానికి కొన్ని కంట్రీస్ ఎవరైతే అతనితో పర్సనల్ గా, సపోజ్ ఆయన కొన్ని బిజినెస్లు ఉన్నాయి, వాటితో ఎవరైతే రాజీ పడ్డారో వాళ్ళని పక్కకు పెట్టడం జరిగింది. మనం చూసాం కొన్ని కంట్రీస్, ఏ కంట్రీస్ తో ఆయన అలా చేశాడో. ఆయనకి ఏంటంటే ఈగోయిస్టిక్ ఇది. ఇప్పుడు ఎన్నిసార్లు ఆయన చెప్పినా, ఎన్ని వేదికల మీద చెప్పినా ఇవాళ వరకు ఒక్కసారి కూడా మోడీ గారు అమెరికా వల్ల ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది అని చెప్పలేదు. ఎప్పుడు కూడా అతని క్రెడిట్ ఇవ్వలేదు. రెండోది ఏంటి అంటే, ఒక పక్క బ్రిక్స్ కరెన్సీ ఎక్కడ వస్తుందేమో అని, డాలర్ పడిపోతుందేమో అని, ఇవన్నీ చాలా కూడా అమెరికన్ ఎకానమీ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉంది. ఇప్పుడు ఈ రోజు నాటో కంట్రీస్ తో కూడా ఒక రకమైన కాంప్రమైజ్ కి రావడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు నాటో కంట్రీస్ కూడా అమెరికాకు వ్యతిరేకంగా అయితే ప్రపంచంలో ఆల్మోస్ట్ 70% డామినేటెడ్ కంట్రీస్ అన్ని కూడా అమెరికాకి ఎగ్నెస్ట్ అవుతాయి. ఒక్క గల్ఫ్ రీజన్ లో గానీ అమెరికాకి ఎగ్నెస్ట్ గా గానీ వస్తే డాలర్ అనేది పడిపోతుంది, అమెరికన్ ఎకానమీ అనేది దెబ్బతింటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ముందు కఠినంగా మాట్లాడటం, తర్వాత రాజీ పడటం, ఇదంతా ఆయన ఒక స్ట్రాటజీ. ప్రపంచంలో ఆయనే గొప్ప నాయకుడు, అమెరికన్ హిస్టరీలో గోల్డెన్ లెటర్స్ లో రాస్తారు అన్న భ్రమలో ఆయన ఉన్నారు. కానీ ఆయన వల్ల ప్రపంచంలో ఏ దేశం కూడా హర్షించట్లేదు, ఇంక్లూడింగ్ అమెరికాలో ఉన్నోళ్ళు కూడా పెద్దగా హర్షించట్లేదు. ఎందుకంటే ఈ టారిఫ్లు వేయడం వల్ల వచ్చిన ఎడిషనల్ ది అమెరికాలో ఉన్న కంపెనీలు 4% భరిస్తున్నాయి, 96% ప్రజల మీద భారం మోపుతున్నాయి. ఇవాళ అమెరికాలో సిటిజన్స్ ఏం చెప్తున్నారు, 20% ఎక్సెస్ రేటింగ్ మేము ఐటమ్స్ కొంటున్నాం అంటున్నారు. చెప్పండి సార్, చెప్పండి సుబ్బారావు గారు. ఈ రకంగా ఆయన
ఆయన చెప్పుకుంటున్నాడు కానీ ఎవరికి కూడా ఆయన చేసి పద్ధతుల వల్ల ఎవరికి కూడా బెనిఫిట్ అనేది జరగడం లేదు డైరెక్ట్ గా. కళ్యాణ్ గారు, ఇప్పుడు భారతదేశం చాలాసార్లు ఖండించింది ఈ పాకిస్తాన్ భారత్ మధ్య ఆపరేషన్ సింధూర్ టైంలో నేనే ఆపించాను జోక్యం చేసుకుని అని చెప్పి ట్రంప్ చెప్పుకున్నా కూడా ఖండించింది. అయినా కూడా ఆయన ఎక్కడ ఆగట్లేదు. లేటెస్ట్గా 1-2 రోజుల ముందు కూడా నేనే ఆపాను, లేకపోతే అణుయుద్ధం జరిగేది అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నారు. అసలు ఏంటి, ఎందుకు అలా చేస్తున్నారు? భారత్ పాకిస్తాన్ విషయంలో ట్రంప్ విధానాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంతర్జాతీయ వ్యవహారాల్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది సార్, క్లోజెస్ట్ ఫ్రెండ్ ఈజ్ బెటర్ దెన్ ఫారెస్ట్ రిలేటివ్. సో దూరంగా ఉన్న బంధువు కన్నా దగ్గరగా ఉన్న మిత్రుడు చాలా గొప్పవాడని నమ్ముతూ ఉంటారు. సో అమెరికాకి ప్రస్తుతానికి పాకిస్తాన్ యొక్క సహాయం కావాలి. అది 2 కోణాలు మనం చూడవచ్చు. ఒకటి, పాకిస్తాన్ డైరెక్ట్గా ఇరాన్తో సరిహద్దు అనేది పంచుకుంటుంది, అలాగే ఆఫ్ఘనిస్తాన్తో కూడా. రేపనే రోజున ఇరాన్ పైన యుద్ధం చేయాలి అంటే పాకిస్తాన్కి తమ యొక్క ఆయుధాలు సప్లై చేసి పాకిస్తాన్ ద్వారా పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది రెబల్స్ ఎవరైతే ఇరాన్లో ఉంటున్నారో వాళ్ళను ఉపయోగించుకుని యుద్ధం చేయాలనేది ఒక వాదన. రెండోది ఏంటంటే పాకిస్తాన్కి అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా డైరెక్ట్గా బౌండరీ ఉండడంతో రేపటి రోజున మళ్ళీ అక్కడ ఏదన్నా ఒక తీవ్రవాద సమస్య ఏదైనా వస్తే, ముఖ్యంగా ISISకే ఇప్పటికే యాక్టివ్గా ఉంది కాబట్టి, సో పాకిస్తాన్ యొక్క అవకాశం, పాకిస్తాన్ యొక్క సహాయం అమెరికాకు కావాలి. రెండోది, పాకిస్తాన్కి కూడా అమెరికా సహాయం కావాలి. ఎందుకంటే పాకిస్తాన్కి ఎక్కువ మోతాదులో అప్పు లేదా డబ్బుని సహాయం చేసిన దేశం చైనానే. సో చైనాతో తమ యొక్క డెట్ అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ మొత్తాన్ని అమ్మేసినా సరే సో చైనాకున్న అప్పు కట్టలేరు వాళ్ళు. సో చైనాకు ఉన్న అప్పు కట్టాలన్నా వాళ్ళకి IMF నుంచి లోన్ కావాలి. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి లోన్ తీసుకురావడానికి అమెరికా సహాయం కావాలి. కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ కంప్లీట్గా అమెరికాకు బౌండే ఉంది, చెప్పాలంటే ఒక పపెట్గా మారిపోయింది. రెండోది, పాకిస్తాన్లో ఉన్న వ్యవస్థను మనం గమనించుకుంటే అక్కడ రాజకీయంగా పొలిటికల్గా ఏదో సివిల్ పార్టీ ఏమి ఉండదు. మోస్ట్లీ మిలిటరీ, చెప్పాలంటే ఆజాద్ ఫౌండేషన్ అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించిన అసీం మునీర్ని ఎలివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. సో పాకిస్తాన్కి సంబంధించిన ప్రస్తుతానికి చూసుకుంటే పాకిస్తాన్ మరియు అమెరికా రిలేషన్స్ మంచి డీసెంట్గా కనిపిస్తున్నాయి. అలాగే పాకిస్తాన్కి ఇటీవల కాలంలోనే సౌదీ అరేబియాతో మంచి డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా మనకు తెలియదు, కానీ మొత్తానికి ఇది కూడా అమెరికా యొక్క ప్రోద్బలంతో జరిగింది అనేది నా అభిప్రాయం. ఇటు ఇండియాకి సంబంధించి చూసుకుంటే ఇండియా చైనాకి ధీటుగా నిలబడగల ఒక దేశంగా ఎప్పటి నుంచో అమెరికా భావిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్స్ ముందు నుంచి కూడా 1945 దగ్గర నుంచి కూడా రూజ్వెల్ట్ లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇండియాకి ఆ కెపాసిటీ ఉందని నమ్ముతూనే వచ్చారు. అయితే ఇప్పుడు మనం ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ ద్వారా అమెరికాతో కలిసే ఉంటున్నాం. క్వాడ్ అవ్వచ్చు, ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ అవ్వచ్చు, అమెరికాతో ముందుగానే వెళ్తున్నాం. అయితే ఇదే సమయంలో భారతదేశం ఏం చేస్తుందంటే అటు చైనాతో కూడా, అటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానీ, బ్రిక్స్ కానీ, ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్స్తో వాళ్ళకు కూడా సహాయంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇండియా ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది మెయింటైన్ చేయడం కొంతవరకు ట్రంప్కి ఇష్టం లేదు. అలాగే ఎప్పుడైతే మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకుంటున్నామో ఈ విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఆపేయండి లేకపోతే సుంకాలు విధిస్తానని చెప్పి. మనం పట్టించుకోలేదు కూడా, ఎందుకంటే ఏ దేశం దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవాలి అనేది మన దేశం యొక్క పరిస్థితి. ఆయన ఎలా డిసైడ్ చేస్తారు? ఎందుకంటే భారతదేశం బలంగా నమ్మేది ఒకటే, వీఆర్ రైట్ నౌ హ్యావింగ్ స్ట్రాటజిక్ ఆటోనమీ. భారతదేశం కాన్స్టిట్యూషన్ మన అందరికీ క్లియర్గా చెప్పింది, వీఆర్ సావరిన్ కంట్రీ. అవసరమైతే UN నుంచి కూడా బయటకు వచ్చేస్తాం మనం. ఎందుకంటే మన దేశం యొక్క జాతీయ భావాన్ని లేదా సోకాల్డ్ నేషనల్ ఇంట్రెస్ట్ ని మనం పక్కన పెట్టేసి ఎవరి మాట వినాల్సిన అవసరం మనకు లేదు. భారతదేశం ఈ విషయంలో చాలా సూటిగా చెప్పడం జరిగింది. దాంతో డొనాల్డ్ ట్రంప్ ఏం చేయలేక ఏం చేశారంటే యుద్ధాన్ని నేను ఆపానన్నారు, అటు పాకిస్తాన్ పెంచి పోషించారు. సో ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో పాకిస్తాన్కి సంబంధించిన వ్యవహారాల్లో అమెరికాకి చాలా బలమైన అవసరం ఉంది కాబట్టి వాళ్ళతో అంటగాగుతున్నారు. లేదా భారతదేశానికి మాత్రం ముక్కుసూటిగా తమ యొక్క జాతీయ లేదా మన దేశానికి ఏం కావాలో చూసుకుంటూ వెళ్తారు కాబట్టి కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనివల్ల నష్టపోయేది అమెరికా అనే విషయం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో అందరికీ కావాలి. మన దేశంలో ఉన్న జనాభా అవ్వచ్చు, లేకపోతే మన దేశంలో ఉన్న డెమోగ్రాఫిక్ డివిడెండ్ అవ్వచ్చు, వనరులు అవ్వచ్చు, ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ద్వితీయ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఎవరికైనా భారతదేశం కావాలి, కానీ భారతదేశానికి ఎవరు భయపడాల్సిన పని లేదు. నిన్నే మనం చూసాము యూరోపియన్ యూనియన్ ఒక బిగ్గెస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయడానికి సిద్ధమవుతుంది కూడా. సో ఎక్కడా భయపడాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలోనే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధించిన దగ్గర నుంచి మనకు ఆల్మోస్ట్ చాలా దేశాలు మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ముందుకు వచ్చాయి. ఒబెరాయ్ గారు, ఇప్పుడు ఈ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత అత్యంత వివాదాస్పద అంశం ఏంటంటే వెనిజువెలా అధ్యక్షుడు మదురోని నిర్బంధించడం. అలాగే ఆ వెనిజువెలాకి నేనే అధ్యక్షుడిని అని కూడా ప్రకటించుకున్నారు ఆయన.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక సార్వభౌమ దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని నిర్బంధించడం, అలాగే పక్క దేశానికి నేనే అధ్యక్షుడిని ఆయన ట్రంప్ ప్రకటించుకోవడం, ఇదంతా సమ్మతమేనా, లేకపోతే అట్లాంటి అనుమతిస్తారా, ఎవరైనా ఒప్పుకుంటారా? లేదు, అంటే మనము గతంలో హిస్టారికల్ గా చూసుకుంటే సార్, అమెరికా ఎప్పుడైనా సరే వేరే దేశాల్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ లో ఇంటర్వ్యూన్ చేసుకునేది. అందుకే అమెరికాని ఇంటర్వెన్షనిస్ట్ స్టేట్ అనేవాళ్ళు. కానీ అమెరికా ఏనాడు ఎక్స్పాన్షనిస్ట్ స్టేట్ గా తన్ని తాను ఎప్పుడు నిరూపించుకోవడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు మనం ఉదాహరణకి చైనా తీసుకుందాం సార్. చైనా వాడు ఏం చేస్తాడు, సౌత్ చైనా సీ మధ్యలో ఒక ఐలాండ్ సృష్టించేస్తాడు. ఒక ఐలాండ్ సృష్టించేసి ఇక్కడ నుంచి 200 నాటికల్ మైల్స్ నాది అంటాడు. సో ఒక ఎక్స్పాన్షనిస్ట్ లాగా బిహేవ్ చేస్తాడు. అంటే తనకి చెందని భూమిని ఇది నాది అంటాడు. మనం మావు జెడాంగ్ టైం నుంచి చూసుకుంటే పామ్ అండ్ 5 ఫింగర్స్ పాలసీ అని చెప్పేసి ఉండేది సార్. పామ్ అంటే మన అరిచేయి అన్నమాట. అరిచేయి 5 ఏళ్ళు ఆయనది ఒక పాలసీ ఉండేది. ఈ అరిచేయి ఏంటి అంటే టిబెట్, అండ్ ఈ 5 ఫింగర్స్ ఏంటంటే లద్దాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్. సో అలా చైనా ఎప్పుడు కూడా ఒక ఎక్స్పాన్షనిస్ట్ స్టేట్ లాగా బిహేవ్ చేసింది. కానీ అమెరికా ఏనాడు గతంలో చూసుకుంటే ఎక్స్పాన్షనిస్ట్ స్టేట్ లాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఇందాక సార్ అన్నట్టుగా 5 దేశాలు భూముల్ని అమెరికా కొనుక్కునే హిస్టరీ అమెరికాకు ఉంది. ఇన్ఫాక్ట్ ట్రంప్ గారు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గా వచ్చినప్పుడు కూడా గ్రీన్లాండ్ ని నేను కొనుక్కోదలుచుకున్నాను అని చెప్పి ఒక తీర్పుని తీసుకొచ్చారు, ఒక ప్రపోజల్ ని తీసుకొచ్చారు. కానీ డెన్మార్క్ దాన్ని పూర్తిగా తిరస్కరించేసింది. కానీ సెకండ్ టర్మ్ లో మాత్రము ఇలా వెనిజువేలాలో ఎంటర్ అయ్యి సార్, యునైటెడ్ నేషన్ చార్టర్ లో ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ఏంటంటే ఇన్ అలైనబిలిటీ ఆఫ్ బార్డర్స్ సార్. అంటే ఏ దేశం కూడా ఇంకో దేశం మీద దాడి చేసి వాళ్ళ భూమిని ఆక్రమించుకొని ఇది నా భూమి అని చెప్పడానికి లేదు అని చాలా స్పష్టంగా యునైటెడ్ నేషన్స్ చార్టర్ లో రాసుకున్నాం సార్ మనం అందరం. అందుకే 2015లో రష్యా క్రిమియా అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అది క్రిమియాకి చెందింది కాదు, యుక్రెయిన్ కి చెందింది అని చెప్పి ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్స్ లో అలాగే మెయింటైన్ చేస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఒక దేశం మీద దాడి చేసి అర్ధరాత్రి పూట వాళ్ళ ప్రెసిడెంట్ ని తీసుకొని వెళ్ళిపోయి ఇంకో ప్రెసిడెంట్ ని అక్కడ కూర్చోబెట్టి ఆ ప్రెసిడెంట్ ఒక స్పోక్స్ పర్సన్ లాగా, అమెరికాకి స్పోక్స్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ మా దేశంలో డెమోక్రసీ లేదు, మా దేశంలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవుతున్నాయని చెప్పి ఆవిడతో చెప్పిస్తున్నారు. అండ్ ఇదే కాకుండా మీరన్నట్టుగా రీసెంట్ గా నేనే దానికి ప్రెసిడెంట్, యాక్టింగ్ ప్రెసిడెంట్ అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో ఎక్కడ కని విని ఎరుగని విధంగా ట్రంప్ గారు బిహేవ్ చేస్తున్నారు సార్. ఇది అమెరికన్ హిస్టరీలో కానీ మోడర్న్ వరల్డ్ హిస్టరీలో కానీ ఎక్కడ ఇలాగ జరగలేదు సార్. ఎందుకు రష్యా అండ్ చైనా ఊరుకున్నాయో నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, వీళ్ళిద్దరు కలిసి అమెరికా మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్లాండ్ వివాదం జరుగుతుంది, రష్యా యొక్క షిప్స్ ని పట్టుకున్నాడు. ట్రంప్కి ఏం కావాలంటే సార్, ఇప్పుడు 3వ విశ్వయుద్ధం స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఏంటి, నేటో దేశాలు రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ తమను తాము ప్రొటెక్ట్ చేసుకోలేరు, చచ్చినట్టు నా దగ్గరికే రావాలి. అప్పుడు నేను నాకు అనుకున్నట్టుగా వాళ్ళతో బిజినెస్ డీల్స్ చేస్తాను. ఇది ట్రంప్ కావాలి సార్. ఎందుకు అంటున్నానంటే ఈ విషయము ఇంకో యాంగిల్ మీరు చూడండి. మీరు న్యూస్ వినే ఉంటారు, రీసెంట్ గా మన చాబహార్ పోర్టు, ఇరాన్ లో మనం కట్టుకుంటున్న చాబహార్ పోర్టు కంప్లీట్ గా సీల్ అయిపోయింది సార్. ఆ చాబహార్ పోర్టు సీల్ అయింది అంటే ఆఫ్ఘనిస్తాన్ కి, ఇరాన్ కి లేదా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కి వెళ్ళడానికి మనకు దారంతా క్లోజ్ అయిపోయినట్టు సార్. ఇప్పుడు ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రెషర్ లో ఇండియా పాకిస్తాన్ తో యుద్ధం చేసి పిఓకేని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి ఇండియా సెంట్రల్ ఏషియాకి వెళ్ళొచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా పాకిస్తాన్ వాడు పరిగెట్టుకుంటూ నా దగ్గరకు వస్తాడు, మళ్ళీ ఒక పెద్ద డీల్ సైన్ అవుతుంది. ఆ డీల్లో నాకు డబ్బు వస్తుంది, నా ఫ్యామిలీకి డబ్బు వస్తుంది, నా దేశానికి డబ్బు వస్తుంది. సడన్ గా టైంకి వెళ్ళి నేను ఆపేస్తాను. సో ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి దాని నుంచి బిజినెస్ తీయడంలో నంబర్ 1 సార్ ట్రంప్. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు మన భారతదేశం మీద 500% టారిఫ్ విధిస్తున్నాడు అని చెప్పి. దానికి కారణం ఏమిచ్చాడు, రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటున్నాము, దానివల్ల రష్యా యుక్రెయిన్ వార్ ని మనం స్పాన్సర్ చేస్తున్నామని చెప్పి ఆరోపణ పెట్టాడు సార్. నేను మీకు ఫ్యాక్ట్ చెప్తాను సార్. అమెరికాలో 19 to 20% ఆఫ్ ఎలక్ట్రిసిటీ న్యూక్లియర్ టెక్నాలజీ నుంచి వస్తుంది సార్. దానికి వాళ్ళకి ఎన్రిచ్డ్ యురేనియం కావాలి సార్.
ఈ రోజు కూడాను అమెరికా ఆ ఎన్రిచ్డ్ యురేనియం రష్యా దగ్గర నుంచే కొనుక్కుంటుంది సార్. ఈ రోజు కూడాను. అంటే నీకు కావాల్సిన ఎనర్జీ సెక్యూరిటీకి నువ్వు కొనుక్కోవచ్చు, కానీ భారతదేశానికి కావాల్సిన ఎనర్జీ సెక్యూరిటీకి భారతదేశం ఆయిల్ కొనుక్కుంటుంటే మాత్రం తప్పు అంటారు. సో అందుకే ఇంటర్నేషనల్ ఆర్డర్ లో ఎక్కడ కని విని ఎరుగని విధంగా అమెరికా కానీ ట్రంప్ కానీ మాత్రం ఖచ్చితంగా ప్రవర్తిస్తున్నాడు సార్. అందుకే ఈజ్ నాట్ ఎ లీడర్ సార్, ఈజ్ నాట్ ఎ స్టేట్స్మెన్, ఈజ్ అ ప్యూర్ బిజినెస్ మ్యాన్, అంతే సార్. ఒబరే గారు, ఇప్పుడు మన చర్చలో అనుకున్నట్టుగా ఒకవేళ ట్రంప్ తన కుటుంబ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి, విస్తరించడానికి ఈ అధ్యక్ష పదవిని వాడుకుంటున్నారు అని అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికి అధ్యక్షుడిగా ఉండి వాడుకున్నా కూడా 3 ఏళ్ల తర్వాత ఆయన అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు సహకరించరు కదా ఇతర దేశాల వాళ్ళు, అప్పుడేంటి పరిస్థితి? సార్ నేను మీకు ఒక మాట చెప్తాను సార్. ట్రంప్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ సార్. తను ఏం చేస్తాడంటే, ప్రెసిడెంట్ మీరు అవ్వడానికి అవకాశం 2 సార్, కానీ వైస్ ప్రెసిడెంట్ కి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. అండ్ ఒక్కసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ అవ్వడానికి వీల్లేదు అన్నట్టు కూడా లేదు. సో ఏదో ఒక విధంగా ఈయన చాలా బ్యూటిఫుల్ గా, ఇందాక కళ్యాణ్ సార్ కూడా చెప్పారు, చాలా బ్యూటిఫుల్ గా అమెరికన్ సిటిజన్స్ మైండ్ ని క్యాప్చర్ చేసేసుకున్నాడు సార్. ఆ మైండ్ క్యాప్చర్ చేసుకొని వాళ్ళతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు. జనాలకి ఏం చూపిస్తున్నాడు, నేను అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్ కింద పనిచేస్తున్నానని చూపిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇండియా మీద 500% టారిఫ్ విధిస్తే ఇండియా అమెరికాకి ముఖ్యంగా ఫార్మస్యూటికల్స్, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అండ్ ఏమంటారు జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇలాంటివి ఇంజనీరింగ్ గూడ్స్ ఇవన్నీ మనం పంపిస్తాం సార్. అండ్ అక్కడ ఫార్మస్యూటికల్ ప్రైజెస్ చాలా పెరిగిపోతాయి. సామాన్యుడికి దీనివల్ల వచ్చింది నష్టమే, అమెరికాకి కూడా వచ్చింది నష్టమే. కేవలం ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీకే వచ్చిందే ప్రాఫిట్. సో తను ఏంటంటే ఫ్యూచర్ లో కూడా నేను ప్రెసిడెంట్ కాకపోయినా వైస్ ప్రెసిడెంట్ గా ఉంటాను, అండ్ ప్రెసిడెంట్ ఒకవేళ రెసిగ్నేషన్ చేస్తే వైస్ ప్రెసిడెంట్ విల్ కంటిన్యూ యాజ్ ఎ ప్రెసిడెంట్ అనే ప్రొవిజన్ ఉంది సార్. సో ఆ ప్రొవిజన్ ని కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను సార్, ట్రంప్ తో ఎలా బ్రతకాలి నేర్చుకోవాలి. ట్రంప్ వెళ్ళాక చేద్దామంటే 3 సంవత్సరాలు ఇంకా మన అమెరికాని తట్టుకోవాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఏదో ఒక డిప్లొమాటిక్ టూల్ వాడి అమెరికాని కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నించాలి సార్. చైనా వాడు చాలా చక్కగా కంట్రోల్ చేసుకున్నాడు. మీకు గుర్తుంటే అక్టోబర్ నవంబర్ ఆ టైంలో చైనా మీద ఒక చాలా పెద్ద అభాండం వేశాడు. ఏంటి, మీరు ఫెంటనిల్ అనే పదార్థం, మత్తు పదార్థం మీ దేశంలో మీరు తయారు చేస్తున్నారు, దాని వల్ల నా దేశంలో ఇబ్బందులు వస్తున్నాయి అన్నట్టుగా చెప్పాడు. అప్పుడు వెంటనే చైనా ఏం చేసింది, ఒక కంపెనీకి ఒరే అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళ ఫ్యామిలీతో ఒక డీల్ ఒప్పందం చేసుకో అని చెప్పేసి ఒక డీల్ సైన్ చేయించుకుంది సార్. ఆ రోజు ఈ రోజు అమెరికా చైనా అనే విషయాన్ని మర్చిపోయాడు సార్. అంటే ట్రంప్ ఏంటంటే ఏదో ఒక విధంగా పవర్ పాలిటిక్స్, ప్రెషర్ పాలిటిక్స్ ని వాడుతూ ఒక మంచి డీల్ సైన్ చేయించుకుంటే ఆ దేశాన్ని వదిలేస్తాడు సార్. అంటే మన మీద కూడా ఆ ట్రై చేస్తున్నాడు, కానీ మనము లొంగిపోకుండా చాలా మంచిగా ఇందాక సార్ అన్నట్టుగా ఒక ప్రిన్సిపుల్డ్ నేషన్ గానే మనం బిహేవ్ చేస్తున్నాం సార్. ఫ్యూచర్ లో ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ మనకి దగ్గరకు వస్తుంది సార్. నిన్న కాక మొన్న యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళ పార్లమెంట్ లో అమెరికన్ ప్రెసిడెంట్ ని ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అని చెప్పారు సార్. చూడండి, ఈ నేటో దేశాలు అమెరికాని ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అంటున్నాయంటే అమెరికా ఒక ఇంటర్నేషనల్ స్తోమత కోల్పోయినట్టే లెక్క సార్. సుబ్బారావు గారు, ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ చాలా మొండి వైఖరితో ఉన్నారు మొన్నటిదాకా. ఖచ్చితంగా ఏదేమైనా కానీ నేను స్వాధీనం చేసుకుంటాను అని చెప్పారు. చివరికి ఐరోపా దేశాలు వ్యతిరేకించేసరికి బలప్రయోగం చేయబోనని చెప్పి మళ్ళీ కొంచెం వెనక్కి తగ్గారు. కానీ నాటో దేశాలు అంగీకరించాలి, ఖచ్చితంగా మాకు సహకరించాలి, గతంలో మీకు కూడా మేము కోఆపరేట్ చేసామని చెబుతూ చాలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అమెరికా రక్షణలో గ్రీన్లాండ్ ఏ విధంగా కీలకం, ఎందుకు కీలకం? మొదట ఒక విషయం సార్, గ్రీన్లాండ్ అనేది మంచుతో కప్పబడ్డ దీవి కాదు, అది 21వ శతాబ్దం భద్రతా కేంద్రం. ఎందుకంటే ఆర్కిటిక్ ప్రాంతంలో కొత్త యుద్ధరంగం అనేది డెవలప్ అవుతుంది. ముందుగా వాతావరణ మార్పులతో ఐసు కరుగుతుంది, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటున్నాయి, కొత్త వనరులు అందుబాటులోకి వస్తున్నాయి. ఆర్కిటిక్ అనేది భవిష్యత్తు తాలూకా శక్తి కేంద్రంగా డెవలప్ అవుతుంది. అమెరికా మిలిటరీ దృష్టిలో ఏంటంటే గ్రీన్లాండ్ ఆక్రమించుకోవడం వల్ల రష్యా నుంచి వచ్చే క్షిపణుల మార్గంలో ఉంటుంది, అమెరికా వరకు రాకుండా దారిలోనే వాటిని అడ్డగించవచ్చు. రాడార్స్, మిసైల్స్, డిఫెన్స్ కి గ్రీన్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అమెరికాని రక్షించాలి అంటే, అమెరికా వరకు ఏది రాకుండా ఆపగలగాలి అంటే గ్రీన్లాండ్ అనేది మా కంట్రోల్లో ఉండాలి. ఆల్రెడీ
అమెరికా తాలూకా తులే అనే ప్రాంతంలో గ్రీన్లాండ్ లో అమెరికా తాలూకా బేస్ ఉంది. అయితే ఆయన చెప్పేది ఏంటంటే అమెరికా యూరోప్ కి ఒక భద్రతా షీల్డ్ లాగా గ్రీన్లాండ్ పనికొస్తుంది అని అతని వాదన. అయితే చైనా రష్యా కోణంలో చూస్తే చైనా పోలార్ సిల్క్ రూట్ గాని ఖనిజాలపై గాని చైనా చాలా ఆసక్తిగా ఉంది, బయటపడడం లేదు. కానీ రష్యాకి ఆర్కిటిక్ లో ఆల్రెడీ 32 మిలిటరీ బేస్లు ఉన్నాయి. తర్వాత నావల్ విస్తరణ ఉంది. ఆ గ్రీన్లాండ్ అంటార్కిటికా ఏరియాలో ఆ మంచు ప్రాంతంలో తిరగగలిగే ఓడలు గాని వెపన్స్ గాని అన్ని రష్యా దగ్గర ఉన్నాయి. ఈ ఇద్దరిని అడ్డుకోవాలి, అమెరికా వరకు వాళ్ళు ఎప్పుడు రాకుండా ఉండాలి అంటే గ్రీన్లాండ్ అనేది నా కంట్రోల్లో ఉండాలి. ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే గ్రీన్లాండ్ లో కూడా రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయని, గ్రీన్ ఎనర్జీ వనరులు ఉన్నాయని, డిఫెన్స్ టెక్నాలజీలన్నిటికీ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇది కీలకమని, అక్కడ ఉండే జనాభా చాలా తక్కువ, అది డెన్మార్క్ కంట్రోల్లో ఉంటుంది. డెన్మార్క్ నుంచి ఇంతకు ముందే మేము 1917లోనే విర్జీనియా ఐలాండ్స్ కొనుక్కోవడం జరిగింది. కాబట్టి డెన్మార్క్ అనేది నాటోలో మెంబరు. నాటోకి హార్ట్ అండ్ సోల్ అన్ని కూడా అమెరికాయే. నాటోకి కావలసిన మిలిటరీ ఫోర్స్ లో 70% అమెరికాయే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నాటో కంట్రీలకి ఏది జరిగినా ఒక వెన్నెముకలా నిలబడేది అమెరికాయే. కాబట్టి బలప్రయోగం చెయ్యకుండా టారిఫ్ల ద్వారానో సంప్రదింపుల ద్వారానో సైనిక దాడి చేస్తానని భయపెట్టడం ద్వారానో ఒక స్ట్రాటజిక్ రీఅలైన్మెంట్ ద్వారా గ్రీన్లాండ్ ని తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్ గా ట్రంప్ వ్యవహారం గందరగోళంగా కనిపించవచ్చు, కానీ అది గందరగోళం కాదు. అది భయంతో ఆధిపత్యం సాధించే రాజకీయ శైలి. వలసలైనా గ్రీన్లాండ్ అయినా లక్ష్యం ఒకటే అవుతుంది, అమెరికా ఫస్ట్. ఓకే సార్. కళ్యాణ్ గారు, ఇప్పుడు సుంకాల గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. ఇష్టానుసారంగా సుంకాలు వేస్తున్నారు, వాణిజ్య యుద్ధానికి తెరలేపారు గత సంవత్సరంగా చూస్తే. ఈ వ్యవహారంలో ప్రపంచం మొత్తం ఆర్థిక అనిశ్చితికి కూడా కారణమవుతుంది. ఏంటి అసలు ఆయన విధానం దీంట్లో? చైనీయులు బాగా బలంగా నమ్మే ఆర్ట్ ఆఫ్ వార్ అనే పుస్తకంలో అసలైన యుద్ధం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం అని రాశారు రచయిత సుంజు. కోర్స్ ఇది మన జల్సా సినిమాలో కూడా కనిపిస్తుంది, ఇదే సేమ్ డైలాగు. సో ఒక శత్రు దేశాన్ని చంపాల్సిన లేదు. సో ఎలాగైనా సరే వాళ్ళని మన దారిలోకి తీసుకురావాలంటే విభిన్నమైన మార్గాలు ఉంటాయి. కొన్నిసార్లు గ్రే వార్ జోన్ టాక్టిక్స్ అంటారు. ఇందులో శత్రు దేశాల యొక్క యుద్ధాలను ఆపేయడం, నౌకలను ఆపేయడం ఇలాంటి చేస్తూ ఉంటారు. చైనా ఇది బాగా పాపులర్, తైవాన్ మీద చేస్తూ ఉంటుంది. వాస్తవంగా మాట్లాడాలంటే డొనాల్డ్ ట్రంప్ ఇలాంటిదే చేస్తున్నారు. ట్రేడ్ వార్, వర్తక యుద్ధం అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా తను ఎంచుకున్న దేశాలని ఒక లిస్ట్గా చేసుకుని ఒక సేల్స్ మ్యాన్ పట్టుకొచ్చినట్టుగా ఏప్రిల్ 1వ తారీఖున ఒక పెద్ద పేపర్ పట్టుకొచ్చి ప్రపంచానికి చూపించాడు. అక్కడ ఆయన కన్విన్స్ చేసింది ఏంటి అంటే ప్రపంచాన్ని కూడా కన్విన్స్ చేసింది ఏంటంటే ఇక్కడ ఈ దేశాలు మా దగ్గర నుంచి చాలా లాభాలు పొందుతూ మా పైన ఇంత సుంకాలు విధిస్తున్నాయి కాబట్టి నేను దానికి డబుల్ వేస్తున్నానని చెప్పి ప్రజలందరినీ కన్విన్స్ చేసుకుంటూ సుంకాలు వేయడం మొదలుపెట్టేశాడు. ఇలా సుంకాలు వేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు వచ్చిన ఫస్ట్ అడ్వాంటేజ్ లండన్ లేదా యూకే నుంచి. సో బ్రిటిష్ దేశం యూకే అక్కడికి వెళ్ళి వాళ్ళతో ట్రేడ్ డీల్ చేసుకుంది. అక్కడ మొదలు పెట్టుకుని ప్రతి దేశం కూడా తన చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఇన్ఫ్యాక్ట్ చైనా కూడా సైలెంట్ లాబింగ్ లేదా బ్యాక్ ఛానల్ డిప్లొమసీని వాడుకొని చైనాకి సంబంధించిన సోకాల్డ్ సుంకాలపైన కూడా వాళ్ళు రిలీఫ్ పొందగలిగారు. సో ఇలాగా ఒక్కొక్క దేశం చైనా మొదలుపెట్టుకుని యూకే మొదలుపెట్టుకుని అన్ని దేశాలు కూడా సుంకాలు తగ్గించడానికి అమెరికాతో కలిసి నడుస్తున్నాయి. ప్రభావాలు చూసుకుంటే ఇటు రేట్లు, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది అన్ని దేశాల్లో కూడా. స్టాక్ మార్కెట్లు బాగా ఇబ్బంది పడ్డాయి. ఇన్వెస్ట్మెంట్లు చాలా వరకు స్లో అయ్యాయి. ఎఫ్డిఐలు అయితే కొంతవరకు కూడా చెప్పాలంటే తగ్గిపోతూ వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన రా మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్లో కూడా, ఉదాహరణకి ఇండియా నుంచి వెళ్ళే అగ్రికల్చర్ గూడ్స్ అవ్వచ్చు, లేదా రిఫైన్ ఆయిల్ అవ్వచ్చు, లేదా ప్రీషియస్ మెటల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు అమెరికన్స్కి చాలా వరకు టఫ్ అయిపోయింది. సో ఈ విధంగా ఏమైందంటే అమెరికా తీసుకున్న నిర్ణయాలు ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు అన్ని కలిపేసింది. అలాగే ఇన్స్టిట్యూషన్ పైన నమ్మకాన్ని తగ్గించేసాయి. ముఖ్యంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ఏదైతే ఉందో పూర్తిగా తన యొక్క ఉనికిని ప్రమాదంలో తీసుకువెళ్ళింది. దాంతోపాటుగా ఇటు ఐక్యరాజ్య సమితి అవ్వచ్చు. సో అన్ని రంగాల్లో కూడా అన్ని దేశాలకి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అటు రాజకీయంగా లాభం పొందడానికి డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద ఆయుధాన్ని వాడుకున్నారని మనం చెప్పవచ్చు. ఒబెరాయ్ గారు, ఇప్పుడు ట్రంప్ వ్యవహార శైలితోటి ఈ నాటో భవితవ్యమే ప్రశ్నార్థకం అయిపోయింది. అలాగే ఐక్యరాజ్య సమితి మీద కూడా ఆయన చాలా రెగ్యులర్గా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు?
సార్ 2-3 థింగ్స్ సార్. యునైటెడ్ నేషన్స్ మనం చూసుకుంటే గనక ఐక్యరాజ్య సమితికి చాలా మటుకు ఫండింగ్ అమెరికా లాంటి దేశాల నుంచి వస్తుంది సార్. కాకపోతే గత 10-15 సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఈ ఫండింగ్ ఎప్పుడు అమెరికా టైంకి ఇవ్వట్లేదు సార్. దానివల్ల ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషనల్ ఫంక్షనింగ్ చాలా పెద్దగా దెబ్బతీస్తుంది సార్. అదే విధంగా ఇందాక సుధాకర్ సార్ చెప్పినట్టు నేటో ఫండింగ్ 75% వరకు అమెరికాయే చేస్తుంది సార్. ట్రంప్ ప్రశ్న ఏంటంటే, నేను ప్రపంచ శాంతి కోసం ఇంత ఖర్చు పెడుతున్నాను, నేను నేటోలో 75% ఎక్స్పెండిచర్ నేను భరిస్తున్నాను కాబట్టి గత 80 సంవత్సరాలుగా రష్యా యూరోప్ మీద దాడి చేయలేదు, అందుకే గత 80 సంవత్సరాలుగా విశ్వ ప్రపంచ యుద్ధం జరగలేదు, అందుకే నేను ఒక కొంచెం భూభాగం అడుగుతుంటే ఎందుకు మీకు అంత కోపం వస్తుంది అన్నట్టుగా ఆయన ప్రవహిస్తున్నారు. కాకపోతే ఆయన ఒక విషయం మర్చిపోయారు ఏంటంటే 1945 రెండో విశ్వ యుద్ధం తర్వాత న్యూ వరల్డ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ అయింది సార్. ఈ న్యూ వరల్డ్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఆర్డర్ ప్రకారంగా ఏ దేశం కూడా ఏ దేశం మీద యూనిలాటరల్ శాంక్షన్స్ విధించే హక్కు ఎవరికీ లేదు సార్. అందుకే మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో చూసుకుంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇవ్వాలి ప్రతి ఒక్క దేశానికి. ఇన్ఫాక్ట్ మీ ప్రేక్షకులకు తెలుసో తెలీదో పాకిస్తాన్ లాంటి దేశానికి కూడా మన భారతదేశము మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే చెప్పి ఒక స్టేటస్ ఇచ్చింది. దానివల్ల కొన్ని నెగటివ్ గూడ్స్ తప్ప మిగతా గూడ్స్ అన్ని మనం 0 టారిఫ్ గా డీల్ చేసాం పాకిస్తాన్ తో. సో అవన్నీ పక్కన పెట్టేసి ట్రంప్ ఏంటంటే ఒక 3 సంవత్సరాలు నాకు మిగిలిపోయింది, ఈ ఖర్చు నాకు అవసరమా, యునైటెడ్ నేషన్స్ కి ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నేను ఇవ్వడం అవసరమా, నేను ఒక చిన్న భూభాగం అడుగుతూ ఎందుకు మీకు ఎంత కోపం వస్తుంది, నేటోలో 75% ఫండింగ్ నేను ఇస్తే నేటో కంట్రీస్ నుంచి ఒక చిన్న గ్రీన్లాండ్ అడిగితే ఎందుకు మీకు ఇంత కోపం వస్తుంది అంటే ఈయన వ్యాపారం చేస్తున్నాడు సార్. ఇంతకు ముందు యుఎస్ ప్రెసిడెంట్స్ కానీ ఇంటర్నేషనల్ లీడర్స్ కానీ వ్యాపారం చేయలేదు సార్, సెక్యూరిటీ ప్యాక్ట్స్ ని తీసుకురావడం జరిగింది. అందుకే ట్రంప్ ని లీడర్ అన్నారు సార్, అందుకే బిజినెస్ మ్యాన్ అంటారు సార్. సుబ్బారావు గారు, ఇప్పుడు వలసదారుల మీద ట్రంప్ వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపారు, చాలా మందిని సంకెళ్లు వేసి మరీ యుద్ధ విమానాల్లో తరలించారు. అలాగే అమెరికా వీసా నిబంధనలు అత్యంత కఠినతరం చేశారు. అసలు వీటన్నిటి అమెరికా పౌరసత్వానికి సంబంధించి ట్రంప్ వైఖరి లేకపోతే ఆయన విధానం ఎలా ఉందనిపిస్తుంది? సార్, ట్రంప్ గారి పౌరసత్వం మైగ్రేషన్ విషయంలో అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని ముఖ్యంగా పెట్టుకున్నారు. ఆయన దృష్టిలో అమెరికా పౌరసత్వం అనేది హక్కు కాదు, అది ఒక అర్హతతో సాధించాలి, అదొక ప్రత్యేకమైన హోదా అని ఆయన వలసదారులపై కఠిన చర్యలు, పౌరసత్వ మార్గాలపై ఆంక్షలు విధించడం ప్రారంభించారు. అక్రమంగా ప్రవేశించిన వారిపై తక్షణ అరెస్టులు, సంకెళ్లు వేసి దేశ బహిష్కరణ, డిపోర్టేషన్ చేయడం, కొన్ని కుటుంబాలను కూడా వేరు చేయడం, సరిహద్దు భద్రత కఠినంగా గోడ నిర్మాణాలు వంటి చర్యలు కొన్ని బార్డర్స్ లో చేయడం జరిగింది. అయితే వీసా నిబంధనలు చాలా కఠినతరం చేశారు. అయితే ఇందులో ఒక విషయం కూడా ఉండాలి, కొన్ని దేశాల ప్రజలు ఈ వీసా నిబంధనల్ని తప్పు మార్గాల్లో అమెరికా వెళ్ళడానికి ఉపయోగించుకోవడం కూడా ఒక విషయం ఉంది. అయితే H1B గాని L1 వంటి వీసాలపై స్ట్రిక్ట్ స్క్రూటినీ అనేది విధించాడు. బై అమెరికన్ హై అమెరికన్ అనే నినాదంతో ఫారిన్ ఎక్స్పర్ట్స్ నియామకం మీద చాలా పరిమితులు విధించాడు. వీసా దరఖాస్తుల్లో రిజెక్షన్ పర్సంటేజ్ అనేది పెంచాడు. ఆయన విషయంలో ఏంటంటే సిటిజన్షిప్ అనేది పౌరసత్వం సులభంగా ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలి, కమాండ్ ఉండాలి, అమెరికా చరిత్ర రాజ్యాంగంపై ఒక పరీక్షలు రాసి ఒక క్వాలిఫై అవ్వాలి, పబ్లిక్ బెనిఫిట్స్ పై ప్రత్యేకంగా ఆధారపడే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే కొన్ని కంట్రీస్ నుంచి ఈ మైగ్రేషన్ అనేది ఏంటంటే అమెరికా వాళ్ళు ఇచ్చే ఫ్రీ బైస్ మీద, ఒక మన ఇండియాలో చూడండి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా ఉందో అమెరికాలో కూడా ఒక రకంగా ఉంది, వాటిని పొందడం గురించి కొన్ని కంట్రీల నుంచి రావడం అనేది, దానివల్ల అమెరికన్ పౌరులు కట్టే ట్యాక్సులన్నీ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు అనుభవిస్తున్నారు అనేవన్నీ కూడా ఆయన ప్రజల్లో తీసుకెళ్లి ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. నేను ఇందాక చెప్పినట్టు 75 కంట్రీలు లిస్ట్ చేస్తే అందులో ఫస్ట్ భూటాన్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఇండియా నుంచి ఇండియా నెంబర్ లేదు 75లో, ఎందుకంటే ఇండియన్స్ అంతా కూడా ఒక క్వాలిఫైడ్ టెక్నికల్ గా గానీ సాఫ్ట్వేర్ లో గానీ ఉన్న దీంతోటే వెళ్తూ ఉన్నారు, లేదంటే చదువుకోవడానికి వెళ్ళేవారు ఉన్నారు. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అమెరికాలో పుట్టిన ప్రతి శిశువుకు పౌరసత్వం ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నాడు.
ఎందుకంటే తల్లిదండ్రులు అక్కడ ఉండి కొంతమంది మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెంట్ గా ఉండి ఆ టైంకి అమెరికాలో ఉండి కంపల్సరీగా అక్కడ సిటిజన్షిప్ ఇవ్వాలనే అంశంలో కూడా కొంతమంది దీన్ని వేరే రకంగా కూడా ఉపయోగించుకోవడం జరిగింది. అయితే రాజ్యాంగ సవరణ అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ అంశంపై రాజకీయ ఒత్తిడి పెంచారు. దీనివల్ల శరణార్థుల సంఖ్యని పర్టికులర్ గా బాగా తగ్గించాడు. ఆశ్రయం కోరే ప్రక్రియని సంక్లిష్టంగా నెమ్మదిగా మార్చాడు. దీనివల్ల ఏంటంటే ఇవాళ అమెరికా వెళ్దాం అనుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతూ ఉన్నది. ఇది ఒక రకంగా అమెరికన్ సిటిజన్స్ కి పర్టికులర్ గా అమెరికాలో చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్ లో ఉండే వాళ్ళకి ఇది ఒక రకంగా బెనిఫిట్ లాగా అక్కడ కనిపిస్తుంది. సరే సార్, కళ్యాణ్ గారు, ఇప్పుడు అమెరికా ఫస్ట్ అనే పేరుతోటి ట్రంప్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలని అక్కడ అమెరికన్ పౌరులే వ్యతిరేకిస్తున్నారు. చాలామంది నిరసనలకు కూడా దిగుతున్నారు, చాలా చోట్ల గొడవలు అయ్యి ఘర్షణలు జరిగాయి. ఇట్లాంటప్పుడు ట్రంప్ ఇదంతా ఎవరి కోసం చేస్తున్నట్టు అసలు? ముఖ్యంగా ఇక్కడ మనం కొన్ని కోణాలని చాలా బ్యాలెన్స్డ్గా చూడాలి సార్. మీరు అన్న స్టేట్మెంట్లో కొంతవరకు మనం చెక్ చేసుకుంటే అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్కి చాలా ఫేవరెట్గానే ఉన్నారు. టెక్సస్ లాంటి, మిసిసిపి లాంటి చోట్ల కూడా ఫేవర్గా ఉన్నారు. కొన్ని చోట్ల మాత్రం వ్యతిరేకత ఉంది. అలాగే ప్రపంచ దేశాల్లో కూడా జేవియర్ మిలాయ్ ఫ్రమ్ అర్జెంటీనా, లేదా విక్టర్ ఓబ్రైన్ ఫ్రమ్ హంగరీ, సో బెంజమిన్ నెతన్యాహు కొంతవరకు సిచ్యువేషన్గా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఫేవరబుల్గానే మాట్లాడుతున్నారు. సో డొనాల్డ్ ట్రంప్కి పూర్తిగా వ్యతిరేకత ప్రపంచం అంతా ఉందనేది నా పరంగా నేను చెప్పలేకపోతున్నాను. అలాగే యాక్సెప్టెన్స్ కూడా పూర్తిగా లేదు. అయితే ఆయన చేస్తుందల్లా ఏంటి అంటే అమెరికాలో అతనికి ఓటేసిన ఓటర్స్ అందరినీ కూడా ఎవరైతే ప్రో నేషనలిస్టిక్, కన్జర్వేటివ్ లేదా కాస్త క్రిస్టియన్ నేషనలిజాన్ని కొంచెం రైజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ మధ్యన డొనాల్డ్ ట్రంప్ కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఒక వర్గానికి పోలరైజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు చేసే ఒక కార్యక్రమమే. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కూడా బాగా చేస్తున్నారు. సో తద్వారా ఏమైందంటే ఇది పూర్తిగా ఒక కొత్తగా మనకు కనిపిస్తుంది. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ మరొక సిద్ధాంతాన్ని కూడా తీసుకొస్తున్నారు. అదేంటంటే పర్సోనిఫికేషన్ అనేది బాగా ఎక్కువ చేస్తున్నారు. నేనే చేశాను లేదా నా వల్లే అవుతుందని ఒక సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారు, ఈ పర్సోనిఫికేషన్ కానీ. సో అలాగే డొనాల్డ్ ట్రంప్ తన యొక్క ఎలక్షన్ హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే ముఖ్యంగా వైట్ క్లాస్ అని చెప్పి కొత్తగా మనం మాట్లాడుతున్నారు, ఎవరైతే యాంటీ ఇమిగ్రేషన్గా ఉంటున్నారో ఆ యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్ తీసుకున్న అందరినీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఆల్మోస్ట్ హ్యాపీ చేస్తున్నారు. అలాగే అమెరికాకు వచ్చి అమెరికాలో ఉన్న వనరుల్ని లేదా రిసోర్సెస్ని ఈ సోకాళ్ళు వేరే దేశాల వాళ్ళు వాడుకుంటున్నారు, మా దేశంలో మాకంటూ కూడా ఏమీ లేకుండా అయిపోతుందనే ఒక సిద్ధాంతాన్ని కూడా ఆయన కాస్త పోల్ క్యాంపెయిన్లో వాడుకుని యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ బలంగా తీసుకురావడం, అలాగే ఈ సోకాల్డ్ కన్సెషన్ బేస్డ్ టారిఫ్లు కూడా బలంగా అడ్డుకోవడం, అలాగే అమెరికాకి ఎందుకు ఖర్చు పెట్టాలి, వేరే దేశాల శాంతి కోసం మనం ఎందుకు ఖర్చు పెట్టాలి సిద్ధాంతాన్ని నమ్మించడం. సో తద్వారా అమెరికన్ ఓటర్స్ని తనకు నచ్చిన కొన్ని అలైస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. కొంతవరకు ట్రెడిషనల్గా లేని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రస్తుతానికి ఉన్న వైఖరిలో మాత్రం అటు కొంతమంది తప్పు చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒప్పు అని చెప్పకపోయినా సరే యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళిపోయిన కూడా చాలా మంది ఉన్నారని మనం స్పష్టం చేసుకోవాలి. ఒబెరాయ్ గారు, ఇప్పుడు ట్రంప్ వైఖరి ఇదే విధంగా కొనసాగితే మరో 3 ఏళ్లలో ఎలాంటి పరిణామాలు చూసే అవకాశం ఉంటుంది? చైనా తైవాన్ కి యుద్ధం జరుగుతుంది సార్. ట్రంప్ తైవాన్ కి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి రావడం జరుగుతుంది, కానీ లాస్ట్ మూమెంట్ లో విత్డ్రా చేయడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవలు ఇంకా పెరుగుతాయి సార్. ఇరాన్ కి అండ్ ఇజ్రాయిల్ కి నడుస్తున్న గొడవలు ఇలాగే కొనసాగిస్తారు సార్. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఒక దేశం ఎలా అంటే సార్, వీళ్ళకి యుద్ధ వ్యాపారం కావాలి సార్. యుద్ధానికి సంబంధించి ఆయుధాలు వీళ్ళు అమ్ముకుంటారు. అది ఎయిర్ క్రాఫ్ట్స్ అవనివ్వండి, అది నేవల్ అసెట్స్ అవనివ్వండి, అది ఏదైనా వెపన్ లొకేటింగ్ రడార్స్ అవనివ్వండి, మిజైల్ సిస్టమ్ అవనివ్వండి, ఏదో ఒక విధంగా. అండ్ ట్రంప్ ఇది గుడ్ బిజినెస్ మెన్ కాబట్టి నెక్స్ట్ 3 years వరల్డ్ జియో పాలిటిక్స్ ఒక కంప్లీట్ స్టేట్ ఆఫ్ కేయాస్ లోనే ఉంటుంది సార్. ఎందుకంటే ఆయన ఒక వ్యాపారి కాబట్టి, అండ్ వ్యాపారానికి అల్లకొల్లలాలు సృష్టించడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదో ఒక విధంగా ఏదో ఒక డైమెన్షన్ లో ఆ ప్రాబ్లమ్స్ ని సృష్టించి గొడవలు చేయించడం, దాన్ని మళ్ళీ నేనే ఆపాను అని చెప్పడం, ఇదంతా ఒక నెక్స్ట్ 3 years కి కంక్లూడ్ చేయండి. ఓకే సార్. నెక్స్ట్ 3 years కి ఇదంతా ఇలాగే కొనసాగిస్తారు సార్.
మనం బంగ్లాదేశ్ తో కూడా ఒక పెద్ద యుద్ధం అయ్యే అవకాశం కూడా ఉంది. అటువైపు నుంచి చైనా వచ్చి సపోర్ట్ చేయడము, ఇటు నుంచి పాకిస్తాన్ వచ్చి సపోర్ట్ సరే, కంక్లూడ్ చేద్దాం. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ ఓబెరాయ్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే సుబ్బారావు గారు, కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సార్. ట్రంప్ వైఖరి చూస్తుంటే ఆయన పూర్తి స్థాయి వ్యాపారవేత్తలా వ్యవహరిస్తున్నారు తప్ప ఒక దేశ అధ్యక్షుడిగా, అది కూడా అమెరికా ప్రపంచమంతా పెద్దన్నలా భావించి అమెరికాకి చెందిన అధ్యక్షుడిలాగా, రాజనీతిజ్ఞుడిలాగా అస్సలు వ్యవహరించడం లేదని మన చర్చలో పాల్గొన్న నిపుణులు అంటున్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.